మామూలుగా చాలా మంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నవ్వు 4 విధాలుగా సేట్ అంటారు. అంటే ఎక్కడ నవ్వాలి, ఎలా నవ్వాలి, టైమింగ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ నవ్వుకి. నువ్వు రాంగ్ టైమింగ్ లో రాంగ్ గా నవ్వావనుకో దాని అర్థమే మారిపోతుంది. అలాగా నవ్వు 4 విధాలుగా సేట్ అంటారు. కానీ ఈ కోపం అనేది అన్ని విధాల సేటు. సో ఈ రోజు మన టాపిక్ కూడా అదే. మనకి కోపం రావటం వల్ల ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు అనే పాయింట్ కనుక మాట్లాడుకుంటే 100కి 100% నష్టపోయేది మనమే. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్తే అసలు కోపపడటం వల్ల మనం ఎలా నష్టపోతాం అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోపం యొక్క ఎఫెక్ట్ శారీరక ఆరోగ్యం మీద పడుతుంది. మన కోపం వచ్చినప్పుడు ఏమైపోతుంది, మన శరీరం అనేది ఒత్తిడికి లోనవుతుంది, హార్ట్ బీట్ మారిపోతుంది, రక్తపోటు పెరిగిపోతుంది. నిజం చెప్పాలంటే మన శరీరం అతలాకుతలం అయిపోతుంది. సో అవతల వాడు ఎంత ఇబ్బంది పెట్టినా సరే మీరు సైలెంట్ గా ఉండండి అనేది నేను చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే మీ కోపానికి ఒక అర్థం ఉండాలి, మీ కోపంలో న్యాయం కూడా ఉండాలి. అలా కాకుండా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెనకాల ఎవడో హార్న్ కొట్టాడని చెప్పి దానికి కోపడిపోయి, అంతేకాకుండా మనం ఏదన్నా పనుండి బయటకు వెళ్ళినప్పుడు క్రౌడ్ బాగా ఉందనుకోండి, అక్కడ దాన్ని చూసి కూడా మన కోపం వచ్చిందంటే ఈ ప్రపంచంలో మనల్ని ఎవడూ మార్చలేడు. మన కోపానికి ఒక అర్థం ఉండాలి. అందులోనూ మనకి కోపం రావటం వల్ల కొన్ని పనులు జరగాలి. అంతేకాని మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టేసుకొని మీ శారీరక ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటే ఆ నష్టం మీకు కలుగుతుంది కానీ అవతల వాడికి అస్సలు కలగదు. సో నేనేమంటానంటే కోపం వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకొని ఆ సమస్యకి సొల్యూషన్ వెతుక్కోవటం వల్ల మన శారీరక ఆరోగ్యం అనేది ఒత్తిడికి గురవదు, హార్ట్ రేట్ పెరగదు, రక్తపోటు రాదు. ఇలా చాలా విషయాలు మన శరీరంలో జరగకుండా ఉంటాయి. కాబట్టి మీరు కోపం వచ్చినా కూడా ఆ కోపం ఎందుకు వచ్చింది, సో మాకు మళ్ళీ కోపం రాకుండా ఏం చేయాలని చెప్పేసి ప్రాపర్ గా అనాలిసిస్ చేసుకోండి, ప్రాక్టికల్ గా ఉండండి. సో దాని వల్ల ఆల్మోస్ట్ మనకి కోపం రాకుండా ఉండడానికి ఛాన్సులు ఉంటాయి. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మనకి తరచూ కోపం రావటం వల్ల మన శారీరక ఆరోగ్యం కాకుండా మన మానసిక ఆరోగ్యం కూడా చాలా నష్టపోతూ ఉంటాం మనం. ఉదాహరణకి కోపం అనేది శరీరాన్ని మాత్రమే కాదు మనసును కూడా ప్రభావితం చేస్తుంది. ఊరుకూరుకునే కోపం వచ్చేయటం వల్ల మనం ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, నిరాశ చెందుతూ ఉంటాం. నిజం చెప్పాలంటే డిసిజన్ మేకింగ్ అనేది మనలో మెల్లగా సన్నగిలిపోతూ ఉంటుంది. ఒక విషయం మీద ప్రాపర్ అవగాహన మనకు ఉండదు, ఊరుకూరుకునే కోపం వచ్చేస్తుంది. అలా కోపం వచ్చినప్పుడు ఆలోచించేంత టైం ఎక్కడ ఉంటుంది మనకి. కాబట్టి మెంటల్ హెల్త్ కూడా ఈ కోపం వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు మనకి డిసిషన్ మేకింగ్ ఏముంటుంది, మనం ఒక విషయం మీద ఒక డిసిజన్ తీసుకునేటప్పుడు దాని మీద ప్రాపర్ అవగాహన ఉండాలి కదా. అలా కాకుండా కోపంలో డిసిజన్ తీసుకుంటే ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసు. కాబట్టి కోపం వల్ల ఫస్ట్ మనం కోల్పోయేది మన శారీరక ఆరోగ్యం, అంతేకాకుండా మన మానసిక ఆరోగ్యం. సరే వీటితో పోయిందిలే అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే మనం మన చుట్టూ ఉండే వాళ్ళ సంబంధాలు కూడా కోల్పోతూ ఉంటాం. అంటే రిలేషన్షిప్స్ అన్నమాట. సో వాళ్ళతో మనం కోపంగా మాట్లాడటం వల్ల వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే విధానం మారిపోతుంది. వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మనతో పాటు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరితో మనం కొన్నిసార్లు కోపంగా మాట్లాడే మాటల వల్ల వాళ్ళు మనకి శాశ్వతంగా దూరం అవ్వచ్చు. లేకపోతే మీకు దూరం అవ్వకపోయినా కూడా మీ గురించి వాళ్ళకున్న ఒపీనియన్ మొత్తం మారిపోయి మీతో నవ్వుతూ మాట్లాడతారు. కానీ పక్కెళ్ళిన తర్వాత ఈడో షార్ట్ టెంపర్ గడని చెప్పేసి మీ గురించి వాళ్ళు మిగతా వాళ్ళకి ప్రచారం చేస్తూ ఉంటారు. సో నేనేమంటానంటే వాళ్ళు మిమ్మల్ని అలా అర్థం చేసుకున్నారు, మీరు కూడా వాళ్ళ దగ్గర అలాగే బిహేవ్ చేశారు. కాబట్టి ఈ కోపం వల్ల మన రిలేషన్షిప్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ఈ కోపం వల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. కోపంలో మనం తీసుకునే నిర్ణయం ఏమైపోతుందో మీ అందరికి తెలిసి ఇందాక చెప్పాను. సో మళ్ళీ చెప్తున్నాను, మనం ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి. అంతేకాకుండా దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎన్ని నిరుపయోగాలు ఉన్నాయని చెప్పేసి ప్రాపర్ అనాలిసిస్ చేసుకొని మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ కోపంలో ఉన్నప్పుడు హఠాత్తుగా తీసుకుంటాము. అలా తీసుకోవటం వల్ల మనకి నష్టం జరిగిన తర్వాత మనమే మళ్ళీ బాధపడుతూ ఉంటాము. కాబట్టి కోపం వల్ల మనకి తెలియకుండా మన జీవితంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. సో నేనేమంటానంటే కోపాన్ని ఒకేసారి మనం తగ్గించుకుంటామంటే తగ్గించుకోలేము, అది జరగని పని. కానీ కోపాన్ని తగ్గించుకునే మార్గాలు మాత్రం చాలా ఉన్నాయి. అందులో ఆధ్యాత్మికంగా ఉండటం అవ్వచ్చు, లేకపోతే ధ్యాన మార్గం, ఇంకా ముఖ్యంగా మంచి మ్యూజిక్ వింటూ మీ మనసుని ప్రశాంతంగా ఉండేలా చేసుకోవటం, మరీ ముఖ్యంగా మంచి పుస్తకాలు చదవటం వల్ల కూడా ఈ ప్రపంచం మనకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. జీవితం యొక్క విలువ తెలుస్తుంది. మనం ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి భూమి మీద, ఉండి ఈ 4 రోజులు సమడానికి మళ్ళీ కోపపడటం కూడానా చెప్పండి. కాబట్టి ఇలాగ ప్రాపర్ గా మనం ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయటం వల్ల, అది బుక్స్ చదవటం వల్ల అవ్వచ్చు, మంచి మాటలు పెద్దవాళ్ళు చెప్పినవి వినటం అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా మార్గం అవ్వచ్చు. అలా వాటి ద్వారాగా మనం ఏంటంటే ఈ ప్రపంచాన్ని, ఈ మనుషుల్ని ప్రాపర్ గా అర్థం చేసుకుంటే
మీకు అసలు కోపమే రాదండి బాబు, ఇది మాత్రం గ్యారంటీ. కాబట్టి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోండి, మనుషుల్ని అర్థం చేసుకోండి, చక్కగా ఆధ్యాత్మికంగా ఉండండి, ఎక్కువ పుస్తకాలు చదవండి, నాలెడ్జ్ ని గెయిన్ చేయండి, లైఫ్ లో హ్యాపీగా ఉండండి. కోపడటం వల్ల మనకి నష్టాలు ఎక్కువ ఉన్నాయి తప్ప అవతల వాళ్ళకి అస్సలు లేవు. కాబట్టి మాక్సిమం కోపడకుండా ఉండటానికి ట్రై చేయండి. అలా చేయటం వల్ల మీరే జీవితంలో హ్యాపీగా ఉంటారు. అంతేనండి, అంతకుమించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.